19లో జనసేనలో విజయవాడ పాసార్టీ గారు కానీ బత్తిన రాజేషన్స్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా మా గురువు గారు ఉన్నప్పుడు ఆయన నాకు చాలా సపోర్ట్ అన్నారు. ఆ సపోర్ట్ వల్లే ఈరోజు నాకు ఈ భారతీయ జనతా పార్టీలో కూడా ఆ రోజు గెలవడం జరిగింది. ఏదైతే ఆ రోజు విజయం సాధించామో నేను బలంగా ఆశిస్తున్నాను. అలాగే నేను చేస్తున్న సెంట్రల్లో స్కీమ్స్ కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున చేయడం జరిగింది. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా ప్రతి మండలంలో ఇంటింటి కుళాయిలు. ఎందుకంటే ఈరోజు మనకు రాజధాని లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే రాజధాని గిద్దలూరులో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైట్. మీరు రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని అంటున్నారు. మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఏంటి, దాని గురించి చెప్పండి. ఫస్ట్ 2008లో చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఈ గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాలు నేను తోరసుబ్బరావు గారు ఇద్దరము 6 మండలాల్లో తిరగడం జరిగినప్పుడు అప్పటికి కూడా నేను తిరిగేటప్పుడు కూడా అన్నా రాంబాబు అన్న వ్యక్తి అప్పుడు గిద్దలూరుకి పరిచయం కాలేదు. తర్వాత అన్నా రాంబాబు అన్న పిఆర్పిలో అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు అన్నా రాంబాబు అన్నకు సపోర్ట్ చేశాము. సపోర్ట్ చేసి ఆ రోజు కూడా మంచి మెజార్టీ విజయం సాధించడం జరిగింది. అలాగే నేను 22 సంవత్సరాలు తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తిరుపతిలో మేము ఆయనతో పాటు తిరుపతిలో తిరగడం జరిగింది. అలాగే బత్తిన రామ్మోహన్ రావు అని నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్న గన్నవరంలో ఆయన పోటీ చేయడం జరిగింది. అక్కడ బత్తిన రామ్మోహన్ రావు అనే వ్యక్తి కూడా అన్న ఆ రోజు ఓడిపోయాడు. అలాగే 2019లో జనసేనలో విజయవాడ ఈస్ట్ కండక్ట్ చేశాడు. కండక్ట్ చేసిన తర్వాత 10 జిల్లాల్లో హైయెస్ట్ మెజారిటీ బత్తిన రామన్నకు 31,000 మెజారిటీ వచ్చింది. ఆ రోజు కూడా ఆయన అన్న బత్తిన రామారావు అన్న కాంగ్రెస్లో మాకు తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పాసార్టీ గారు ఉన్నప్పుడు మాకు లోకల్లో వెంకటరమణ బై ఎలక్షన్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పాసార్టీ గారు కానీ బత్తిన రామన్న కానీ నేను కానీ మల్లాది విష్ణు గారు కానీ మేమందరం కలిసి కూడా బై ఎలక్షన్స్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా మా గురువు గారు ఎవరంటే దానం నాగేందర్ కంబైనింగ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఐటీ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ బ్రదర్ కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఖైరతాబాద్ ప్రవీణ్ సారు వీళ్ళందరూ కూడా నాకు బలంగా సపోర్ట్ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీలో మన టోలో ఆనందన కాళాశ్రీ ఎక్స్ టెంపుల్ చైర్మన్ నాకు అన్న ఫ్యామిలీ ఫ్రెండ్ బాగా. తిరుపతిలో నేను కొన్ని రోజులు అన్నంత కూడా ప్రయాణం చేశాను. వీళ్ళందరూ కూడా నాకు పార్టీలో బలంగా సపోర్ట్ ఉన్నారు. ఒక కాంగ్రెస్ అనే కాదు అన్ని పార్టీలో కూడా నాకు కింది నుంచి ఢిల్లీ వరకు హై స్థాయిలో కూడా నాకు అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఆ సపోర్ట్ వల్ల ఈరోజు నాకు ఈ భారతీయ జనతా పార్టీలో కూడా అవకాశం వచ్చిందంటే వాళ్ళందరూ కూడా నాకు పెద్దలు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఈరోజు జిల్లా అధ్యక్షులు మాకు శివాజీ అన్న కూడా నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు రాజకీయం అనేది నాకేం ఈరోజు కొత్త అనుభవం ఏం కాదు, నాకు పాత అనుభవమే. పిఆర్పి ఎలక్షన్స్లో నేను 6 మండలాలు తిరిగాను. తిరిగిన తర్వాత మా సామాజిక వర్గం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పిఆర్పికి బలంగా అందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం వల్లే అన్నా రాంబాబు అన్న ఆ రోజు గెలవడం జరిగింది. ఏదైతే ఆ రోజు విజయం సాధించామో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మా సామాజిక వర్గము అందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాననేసి నేను బలంగా ఆశిస్తున్నాను. అలాగే అన్ని కులాలు కూడా నాకు ఈరోజు మంచి సర్కిల్ ఉంది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎస్సీ ఎస్టీ కానీ యాదవులు కానీ అన్ని క్యాస్ట్లు రెడ్డిస్ కానీ అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అందరినీ చూసాము 10 ఏళ్ళ నుంచి. కొత్తగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్న సెంట్రల్లో స్కీమ్స్ కానీ ఈరోజు ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క విలేజ్కి ఇంటింటికి మేము తీసిపోయిన పథకాలు కానీ ఈరోజు సక్సెస్ అయినాయి. ముఖ్యంగా విశ్వకర్మ యోజన అనేది ప్రతి కుటుంబానికి మహిళలకి 1,00,000 రూపాయలు మిషన్ కింద మేము ప్రతి కుటుంబానికి నేనే దగ్గరుండి చాలా కుటుంబాలకి దాదాపు 200 నుంచి 300 వరకు ప్రతి కుటుంబానికి లోన్లను కూడా నేను దగ్గరుండి అప్లై చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి నేను లోన్ కూడా తీస్తున్నాను. ఇవన్నీ కూడా త్వరలో ఈ ప్రతి కుటుంబానికి లోన్లు తీర్చిన తర్వాత ఆ రోజు కూడా నేను బలంగా గర్వంగా చెప్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున 17 చేతివృత్తుల కులాలకి 17